నమస్కారం అండి. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందరికి నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ ఈయన వస్తే ఇస్తామని చెప్పినాము. చేసిండారు. చీరనంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా వినలేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నిన్ను పోయినాను నారాయణపురానికి. చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తే అయినా వినలేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతిలోనికి పెరుకొని ఉండారు. 3 నెలలుగా పింఛన్ అయితే ఇయ్యలేదు. ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని. నాకు 3 పిల్లోళ్ళు, హ్యాండిక్యాప్, ఒక పాప, 2 ఆడపిల్లోళ్ళు, 1 కొడుకు. మా కొడుకుని తీసుకెళ్ళినాను. వాడిని ఈడ్చి రోడ్డుకి వేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా తాడేసి లాగి కట్టినారు. తీసుకుని దాన్ని ఇస్తామని అమ్మను మంచిగానే చెప్తా ఉన్నాను. అయినా వినలేదు. నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు, ఒకప్పుడు బాగా బతికినోడు, 1,00,000 తీస్తే 1,00,000 వడ్డీ కట్టిండాడు. ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలే.